ఎక్సైజ్ దినోత్సవం సందర్భంగా వ్యాపారస్తులు పన్ను ఎగవేతను అరికట్టడం, వస్తువుల తయారీ రంగంలో అవినీతిని తగ్గించడం, పన్ను చెల్లింపుదారుల అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్ రాయ్ వేణుగోపాలరావు తెలిపారు. అలాగే ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా వస్తువులు దాని పరిధిలోకి వెళ్ళినప్పటికీ పెట్రోలియం ఉత్పత్తులు, పొగాకు వంటి వస్తువులపై ఇప్పటికీ సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. ఎక్సైజ్ వ్యవస్థలో మార్పులపై వేణుగోపాలరావుతో మా శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి జరుపుకుంటున్నటువంటి ఎక్సైజ్ దినోత్సవ సందర్భంగా అయితే మాత్రం డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రాయ్ వేణు గారు అయితే మనకి పూర్తి సభలో మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జరుపుకుంటున్న ఏదైతే ఎక్సైజ్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో మీరు ఒక డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? అసలు ఈ జీఎస్టీకి సంబంధించి ఈ పన్నుల వసూలు ప్రజలకు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి? గతంలో నిన్న కూడా మీరు కార్యక్రమం చేపట్టుకున్నారు. దీనికైనటువంటి ఏ విధంగా ప్రజలలోని ఈ పన్నుల వసూలు కావాల్సిన జీఎస్టీకి సంబంధించి వ్యాపారంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ చెల్లించవలసిన వ్యవహారాలపైన పూర్తిగా ముందుగా వైన్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్లుగా ఫిబ్రవరి 24వ తారీఖు అనేది గతంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా జరుపుకునేవారు. దీనికి కారణం 1944లో సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ అమలులో రావడంలో జ్ఞాపకార్థాన్ని పురస్కరించుకొని దీన్ని 24 ఫిబ్రవరిన దేశవ్యాప్తంగా సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్న క్రమము. అయితే మనం 2017 జూలై 1 నుండి ఈ కేంద్ర ప్రభుత్వ పన్నుల వ్యవస్థని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వ్యవస్థని సరళీకృత పన్నుల వ్యవస్థ ద్వారా మనం జిఎస్టీ చట్టాన్ని ఈరోజు దేశంలో అమలు చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి ఈ దేశంలో సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్నటువంటివి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వ్యాట్, అలాగే సిఎస్టీ కానీ, అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 రకాలైన పన్ను వ్యవస్థ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుమారు 8 రకాలైన పన్నులు కలుపుకొని మనం జిఎస్టీ చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం 2015 నుంచి ఈ మన భారతదేశంలో జిఎస్టీ పన్నుల వ్యవస్థ అమలు చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అప్పటి నుంచి నిరంతరం ప్రజల్లో మనం అవగాహన క్రియేట్ చేయడం ద్వారా ఈ పన్ను వ్యవస్థలోకి ఎక్కువ మంది వ్యాపారస్తులను తీసుకొచ్చి సార్ ఇప్పుడు జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి మార్పులు జరిగింది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్గా రూపాంతరం చెందింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో స్టేట్ జిఎస్టీ అనేది మనం అమలు చేయడం జరుగుతుంది. సెంట్రల్ జిఎస్టీలో అయితే చూసుకుంటే పెట్రోలియం కొద్దిగా అలాగే పొగాకు ఉత్పత్తులు అలాంటివి మాత్రమే ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నాయి. రిమైనింగ్ అన్నిలో జిఎస్టీ చట్టంలోకి రావడం జరిగింది. ఎటువంటి అవగాహన ఏర్పరచాలంటారు? ఎవరైతే వ్యాపారస్తులు పన్ను చెల్లింపు విషయంలో జీఎస్టీ సంబంధించి ఎటువంటి వాళ్ళకు అవగాహన కల్పిస్తే సక్రమైనటువంటి వసూలు జరుగుతుంది? జనరల్గా వ్యాపారస్తులు ఎప్పుడు వ్యాపారం చేసే క్రమంలో వాళ్ళు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ జిఎస్టీ చట్టంలో వస్తువులకు సంబంధించి, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ అంటే వస్తువులు మరియు సేవలకు సంబంధించి పన్నులను ఈ జిఎస్టీ చట్టంలో అమలు చేయడం జరుగుతుంది. సో గూడ్స్కు సంబంధించి ప్రతి వ్యాపారి వారి వార్షిక ఆదాయం 40 లక్షల వరకు వారు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా పొందాల్సిన అవసరం లేకుండా చట్టంలో వాళ్ళకి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి జరుపుకుంటున్నటువంటి ఎక్సైజ్ దినోత్సవ సందర్భంగా అయితే మాత్రం డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రాయ్ వేణు గారు అయితే మనకి పూర్తి సమాచారాలు అందించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కేవలం జీసస్ రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం, వైకే న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel